వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఇది చూడండి, ముందుగా పెసరపప్పును ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. పాయసానికి చూపెడతాను. ఇందులో తగినంత బెల్లం వేసుకుంటున్నానండి. ఈ వేసవి కాలంలో ఈ పాయసం చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే చక్కెర వేసుకోండి, కానీ నేను ఎక్కువ మటుకు బెల్లం వాడతాను కనుక బెల్లంతో చూపించాను. మీ ఇష్టం అండి. చూడండి, ఇక్కడ నెయ్యి వేసి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. ఈ పాయసం ఇలా చిక్కబడుతుందండి. నెయ్యి వేడెక్కిపోయింది, డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. నా దగ్గర కాజు మాత్రమే ఉందండి, కాజు వేసేసాను. నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కిస్మిస్ అండి, ఇవి వేసేస్తున్నాను. ఒక్కసారి మీరు దీన్ని చేసి చూడండి. ఇంకా ఇందులోకి అండి సగ్గుబియ్యం ఉడకబెట్టి పెట్టుకున్నాను, అది కూడా మీకు చూపిస్తానండి. ఈ పాయసం చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. చూడండి, ఈ పాయసాన్ని ఇందులో ఇప్పుడు సగ్గుబియ్యం వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ముందుగా కొంచెం చక్కెర వేసి ఉడకబెట్టుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం బీట్రూట్ రసం వేస్తున్నానండి, కలర్ గురించి అండి. ఇదండి, ఇందులోకి కొన్ని పాలు పోస్తున్నానండి. ఇది మళ్ళీ ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న మనం డ్రై ఫ్రూట్స్ది వేస్తున్నానండి. ఈ పాయసం చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకు ఇవ్వండి, చల్ల చల్లగా ఇష్టంగా తింటారండి. ఎవరైతే బీట్రూట్ తిన్నారో ఆ పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.